ఏపీలో ఫ్రీ ఇసుక దీని మీద జరిగిన కాంట్రవర్సీ దేని మీద జరగలేదు. సీఎం చెప్పింది ఏంటి, ఫ్రీ ఇసుక ఇస్తాము వచ్చి పట్టుకెళ్ళండి అంటే రావడానికి లోడ్ చేసుకోవడానికి పోవడానికి మాత్రం డబ్బులు కట్టాలి. బట్ ఫేక్ ప్రాపగండా ఎలా క్రియేట్ చేస్తున్నారు, సీఎం స్వయంగా తన స్వహస్తాలతో ఇసుక తవ్వి లారీలోకి వేసి ఇంట్లోకి తీసుకొచ్చి ఫ్రీగా బిల్డింగ్ కట్టించాలి అని చెప్పి. ప్రీవియస్ గవర్నమెంట్ లో ఇసుక ఒక లారీ ఇసుక 40,000 నుంచి 50,000 వరకు పలికేది, తెలిసిన వాళ్ళకి 25-30,000 వచ్చేది. బట్ ఇప్పుడు అదే ఇసుక 12 నుంచి 14,000 లోపలనే దొరుకుతుంది. ట్రాక్టర్ ఇసుక 1,500 లోపలనే దొరుకుతుంది. ఈ మాత్రం కామన్ సెన్స్ లేకుండా ఫేక్ ప్రాపగండా క్రియేట్ చేసే వాళ్ళు ఎలాగో చేస్తారు. నమ్మే వాళ్ళైనా ఒక నిమిషం ఆలోచించాలి కదా. ఇసుకని బ్లాక్ చేయడం వల్ల ఎంతమంది కొట్టుమిట్లాడారు, ఎంతమంది కడుపులు మార్చుకున్నారు అనేది ఒక భవన నిర్మాణ కార్మికుడి దగ్గరికి వెళ్ళి అడగండి తెలుస్తుంది. ఇసుకని బ్లాక్ చేయడం వల్ల ఇటుక, సిమెంట్, ఐరన్ ఇవన్నీ అమాంతం రేట్లు పెంచేశారు. ఇప్పుడు అట్లీస్ట్ వాటి ఓన్ రేట్స్ కైనా వస్తాయి, కొంచెం రేట్లు తగ్గుతాయి. అండ్ ఇసుకని ఫ్రీ చేయడం వల్ల భవన నిర్మాణ కార్మికుడు, మేస్త్రి, సూపర్వైజర్, కాంట్రాక్టర్, ఆర్కిటెక్ట్, ఎలక్ట్రీషియన్, స్లాబ్లు వేసేవాళ్ళు, సీలింగ్ వేసేవాళ్ళు, సీలింగ్ సప్లై చేసేవాళ్ళు, పెయింటర్లు, ఇంటీరియర్ డిజైనర్స్ ఇంతమంది బాగుపడతారు ఒక ఇసుక ఫ్రీ చేయడం వల్ల. ఇంతమందికి కడుపులు నిండుతాయి, ఇంతమంది డబ్బులు వెనకేస్తారు, భారీ మొత్తంలో మనీ సమాజంలో రొటేషన్ జరుగుతుంది, 10 మందికి ఉపాధి కలుగుతుంది, గవర్నమెంట్ కి ఆదాయం వస్తుంది. ఒక ఇసుక ఫ్రీ చేయడం వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయి.